క్రితం మన దేశంలో ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవారు. పేద డాక్టరు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో ఖచ్చితంగా అలానే జీవిస్తుండేవాడు. ఒక రోజుకు తన భార్య, కూతురు తనకు ఎంత డబ్బు అవసరమవుతుందో అంతే సంపాదించేవాడు. నన్ను నమ్మి అహంకారం వదిలి నాకు శరణాగతి చేసుకున్న వారి బాబోగులు నేనే చూసుకుంటాను. అనన్యాచింతయోమ యోగక్షేమం వహామ్యహం. 9వ అధ్యాయం 22వ శ్లోకం భగవద్గీత. ఉదాహరణకు, రోజుకు 80 రూపాయలు కావాలి. 8 మంది పేషెంట్లు వచ్చారు. 80 రూపాయలు వచ్చింది, అంతే. 9వ పేషెంట్ దగ్గర డబ్బు తీసుకోడు, ఉచితంగా వైద్యం చేస్తాడు. ఎప్పుడూ దైవచింతనలో ఉండేవాడు. ప్రతి ఉదయం ఆయన భార్య ఆయనకు ఒక కాగితం మీద ఇంటికి ఏమి కావాలనో రాసి ఇస్తుంది. దాన్ని తీసుకుని ఆసుపత్రికి వెళతాడు. ఆ వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు ఫీజు రూపంలో రాగానే ఇక ఫీజు తీసుకోడు. రేపు ఎలా అనే ఆలోచన లేదు. ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు పిసినారి అవుతాడా? వాసుదేవమితి సర్వం. ఒకరోజు ఆసుపత్రి. అది ఒక చిన్న గది. ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి డాక్టరు దగ్గరకొచ్చి, నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. క్షమించాలి, లేదు అన్నాడు డాక్టరు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు. 15 ఏళ్ల క్రితం ఒక రాత్రి ఈ ఊరి గుండా వెళ్తున్న నేను ఇక్కడ కారు ఆగిపోతే కాసేపు వాగాను. నా డ్రైవర్ కారు రిపేరు చేస్తున్నాడు. అప్పుడు మీరు వచ్చి లోపలికి రండి అన్నారు. గదిలోకొచ్చి కూర్చున్న నన్ను చూసి మీరు ఏదో దిగులు పడుతున్నారు, ఆరోగ్యం సరిగ్గా లేదా అన్నారు. అప్పుడు మీ టేబుల్ దగ్గర సుమారుగా 6 ఏళ్లు ఉండే ఒక చిన్న పాప మిమ్మల్ని, నాన్న ఇక ఇంటికి వెళదాం రండి అని పిలిచింది. కాసేపు ఆగమ్మా, కారు వెళ్ళాక మనం ఇంటికి వెళ్దాం అన్నారు. ఆ చక్కటి పాపని చూస్తూ ఇలా అన్నాను, నేను ఇంగ్లాండ్లో ఉంటాను. మాకు సంతానం లేదు. మా ఇంట్లో ఆడపాప ఉండాలని మాకు ఎంతో కోరిక, కానీ తీరలేదు. ఇప్పుడు ఈ పాపని చూస్తే నాకు నా బాధ గుర్తొచ్చింది అన్నాడు. మీరు 2 పొట్లాల ఔషధం తయారు చేసి మీరు మీ భార్య దీన్ని 60 రోజుల పాటు ఒక్కో గుళిక చొప్పున తీసుకోండి అన్నారు. నేను వీటికి డబ్బు ఎంత చెల్లించాలి అని అడుగుతుంటే అప్పుడు మరో పేషెంట్ వచ్చి తన జబ్బు చెప్పి మీ దగ్గర మందు తీసుకొని వెళ్ళిపోతూ నా దగ్గరకొచ్చి ఈరోజు కుటుంబం గడవడానికి ఎంత అవసరమో ఆ డబ్బు అందాక వారు ఇక డబ్బు తీసుకోరు అని అంటూ వెళ్ళిపోయాడు. కారు రిపేరు అయ్యింది. నేను మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. ఢిల్లీ వెళ్ళి అక్కడి నుండి ఇంగ్లాండ్ వెళ్ళాం. ఇంగ్లాండు డాక్టరు మాకు సంతానం ఇక కలగదు అని చెప్పిన తరువాత కూడా మీరంటే నాకు కలిగిన అపారమైన గౌరవం, వృత్తి పట్ల మీ అంకిత భావం, మీ వ్యక్తిత్వం చూశాక నమ్మకం కలిగి నేను నా భార్య ఔషధం తీసుకున్నాం. ఇప్పుడు మాకు 2 ఆడపిల్లలు పుత్తడి బొమ్మల్లా ఉంటారు. మీరు మాకు దేవుడితో సమానం. అప్పటి నుండి మీ రుణం ఎలా తీర్చుకోవాలా అని ఇద్దరం ఆలోచిస్తున్నాం. నాకు ఇక్కడ భారత్లో ఒక అక్కగారు ఉన్నారు. దురదృష్టం కొద్దీ భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు. వాళ్లకు కూతురు. ఆమె పెళ్లి బాధ్యత నేనే తీసుకున్నాను. అప్పుడు నాకు 15 ఏళ్ల క్రితం ఈ గదిలో నేను చూసిన మీ అమ్మాయి గుర్తొచ్చింది. ఆమె కూడా ఇప్పుడు పెళ్లి వయసుకు వచ్చి ఉంటుంది. ఆమె పెళ్లికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. మాకు ఆ అవకాశం ఇవ్వండి. ఈ నెల 24న మా అక్క కూతురి పెళ్లి. మీ అమ్మాయి పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో మాకు తెలిసిన పద్ధతిలో లెక్కలేసి ఈ డబ్బు తెచ్చాను. మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర అప్పు చేయకండి, నేనున్నాను. ఇది మీరు తీసుకోవాలి అంటూ ఒక కవరులో పెద్ద మొత్తం డబ్బును టేబుల్ మీద పెట్టాడు. అప్పుడు డాక్టరు తన జేబులోంచి ఈరోజు కుటుంబానికి ఏమి కావాలో తన భార్య ఆ రోజు ఉదయం రాసి ఇచ్చిన అవసరాల లిస్టును అతనికి చూపించాడు. అందులో చివరన ఇలా రాసుంది, ఈ నెల 22న మన అమ్మాయి పెళ్ళి. మన దగ్గర 100 రూపాయలు కూడా లేవు, ఆలోచించండి అని రాసి ఉంది. విన్నవారికి అర్థమయ్యే ఉంటుంది. అనన్యాశ్చింతయోమ యోగక్షేమం వహమ్యహం అంటే అర్థం. మీరు భగవంతుడిని నమ్ముతారా? ఇలా కష్టం వచ్చినప్పుడు భగవంతుడు ఏదో రూపంలో మీకు సహాయం చేసే ఉంటారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఓం నమో భగవతి వాసుదేవాయ నమః అనే చిన్న కామెంట్ చేయండి.